దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా, అంటే నిందారహితుడిగా ఉండమన్నాడంటే నిందతో ఉన్నాడనే కదా అర్థము. నువ్వు నిందారహితుడు ఉండు అంటే దాని అర్థం ఏంటిది? నిందతో ఉన్నాడనే అర్థం. నిందతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? సన్నిధిలోనే ఉన్నాడు, కానీ సన్నిధి బయట. నేను మందిరానికి వస్తున్నాను కదన్నా, నాకెందుకు నింద అంటే, నానా నీకే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఆయన సన్నిధిలో ఇంకా నువ్వు దేవుని స్తుతించగలిగితే నిన్ను నిందారహితునిగా దేవుడు మార్చబోతున్నాడు. రాత్రి ప్రభుని నమ్ముకున్న వాడికే నిందలు ఎక్కువ వస్తాయి, ప్రభుని నమ్ముకున్న వాడికే అవమానాలు వస్తాయి. గతంలో ఒక వర్తమానం చెప్పిన ఆయన శోధించేవాడు కాదు, ఆయన పరిశోధించి తెలుసుకుంటాడు. నిన్ను పరిశోధిస్తాడు. ఎలా పరిశోధిస్తాడు తెలుసా? చూస్తాడు. తట్టుకుంటావా, తట్టుకోలేవా చూస్తాడు, తీసుకొస్తాడు. ఇంకా అందులో తట్టుకున్నావు అనుకో, నువ్వు ఉన్న రేంజ్లో ఇంకెవరు ఉండగలుగుతారు? నిన్ను ఎవడైనా అందుకోగలుగుతాడా? అందుకోలేనంత శిఖరము మీద, ఉన్నతమైన కొండ మీద దేవుడు